మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ నేడు 2వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు పిఎస్లోనే కాకాణి ఉన్నారు. అయితే కాకాణిని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి. అయితే విచారణ ముగిసే వరకు పిఎస్లోనే ఉండనున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయితే నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా కాకాణి తనకేమీ తెలీదు, సంబంధం లేదు, తన లాయర్ని అడగాలంటూ డీఎస్పీకి సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు కాకాణి విచారణకు సహకరించడం లేదనే టాక్ కూడా వినబడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ సిద్ధంగా ఉన్నారు. చరిత్, ఏం జరుగుతోంది? పోలీసులకు సహకరించటం లేదు అనేటువంటి వార్త అయితే బయట బాగా వినబడుతోంది. ఏం జరుగుతోంది? ఇంకా ఎన్ని రోజులు విచారిస్తారు? ఏమైనా కొన్ని అంశాలు చెప్పడానికి ఏమైనా ఇష్టపడుతున్నారా ఆయన? థ్యాంక్ యూ రమణబాబు. ఏదైతే సుమారు 150 కోట్ల రూపాయల క్వాడ్జ్ మైన్ అక్రమ రవాణా, అక్రమ మైనింగ్, అలాగే SC/ST అట్రాసిటీ, పేలుడు పదార్థాల నిల్వ, ఇలాంటి అనేక కేసులు, పోలీసులపై బెదిరింపు, ఇలా అనేక కేసుల్లో ఉన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానమైనటువంటి కేసుల్లో A4 నిందితుడుగా ఉన్నాడు. క్వాడ్జ్ మైనింగ్ కి సంబంధించి రుస్తుం మైన్స్ లో జరిగినటువంటి అక్రమాలపై కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణకి అయితే మాత్రం కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రొసీజర్ అంతా తీసుకొని, ప్రొసీజర్ పూర్తి చేసుకుని, ఆయన మెడికల్ టెస్ట్లను పూర్తి చేసుకుని ఆయన్ని రిమాండ్ కి తీసుకొచ్చి విచారణ అంటే పోలీస్ కస్టడీకి తీసుకునేసరికి చాలా కూడా లేట్ అయినటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో అత్యంత సెక్యూర్ జోన్ లో ఆయన్ని విచారించారు. ఓన్లీ 2 గంటలు మాత్రమే సాగింది విచారణ. ఈ 2 గంటలు జరిగినటువంటి విచారణలో ఎక్కడా కూడా పోలీసులకి కాకాణి గోవర్ధన్ రెడ్డి చాలా ముక్తసరి సమాధానాలు, అంటే రెవెన్యూ అలాగే పోలీస్ సిబ్బంది అడిగినటువంటి, పోలీస్ ఆఫీసర్స్ అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి నాకు తెలియదు, గుర్తులేదు, అలాగే మా లాయర్ని అడగండి అనేటటువంటి సమాధానాలే ఆయన చెప్పినట్టు కూడా ముక్తసరి సమాధానాలతో సరిపెట్టినట్టు కూడా మనకి సమాచారం అయితే అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఎక్కువసేపు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించేటటువంటి అవకాశం ఉంది. ఈ విచారణలో ఆయన ఏదైనా సరే, అంటే గతంలో ఏదైతే ఎవిడెన్స్ ఇచ్చారో, గతంలో ఇచ్చినటువంటి నిందితులు ఎవరైతున్నారో వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వీళ్ళు ఇచ్చినటువంటి వీడియో రికార్డులు, వీటిని ఎదురు పెట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించేటటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ ఎవిడెన్స్ ఆధారంగా ఆయన గాని సమాధానం ఏ రకంగా చెప్తారు, లేకపోతే వీటికి కూడా దొబ్బతిరుగా సమాధానం చెప్తారా, ఏదైనా తప్పించుకునేటువంటి ప్రయత్నాల్లో అంటే మాట మారుస్తారా అనేది కూడా కొంత అయితే మాత్రం చర్చ అయితే జరుగుతుందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 2 గంటల విచారణలో అయితే మాత్రం చాలా ముక్తసరి సమాధానంతో నాకు తెలియదు, గుర్తులేదు, మా లాయర్ని అడగండి అనేటటువంటి సమాధానాలే చెప్పినట్టు కూడా మనకైతే మాత్రం సమాచారం అందుతుంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ చరిత్.